హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ద బ్లఫ్ అనే మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో ప్రియాంక చోప్రా అండ్ కార్ల్ అర్బన్ లీడ్ రోల్స్ లో చేశారు. కార్ల్ అర్బన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ ఇంకా ప్రియాంక చోప్రా మన ఇండియన్ యాక్ట్రెస్. సో అందుకే ఈ మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి చూసా అండ్ మూవీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ మూవీ. స్టోరీ కొత్తగా ఏం లేదు, సేమ్ ఓల్డ్ రివెంజ్ కాన్సెప్ట్. కానీ ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ లో మాత్రం ఒక రేంజ్ లో చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్లీ ప్రియాంక చోప్రాస్ మూవీ అని చెప్పొచ్చు. అంత బాగా చేశారు. మూవీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది ప్రియాంక చోప్రా గారి యాక్షన్ సీన్స్ అండ్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇది చూసిన తర్వాత వారణాసి మూవీలో ఇంకెలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా కార్ల్ అర్బన్ ఈ మూవీలో యాంటాగనిస్ట్ గా చేశారు. ఇంకా స్టోరీ ఏంటంటే పైరేట్స్ అందరూ అంతమైపోయి ఓన్లీ కొంతమంది డేంజరస్ పైరేట్స్ మాత్రమే మిగులుతారు అండ్ అందులో ఒకడు కెప్టెన్ కార్నర్ ప్లేడ్ బై కార్ల్ అర్బన్. ఈ కార్నర్ ఒక షిప్ ని అటాక్ చేసి అందులో ఉన్న కెప్టెన్ బాడీని అప్రహెండ్ చేస్తాడు అండ్ తన వైఫ్ అయిన ఎర్సెల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ ఎర్సెల్ క్యారెక్టర్ ప్లే చేసింది ప్రియాంక చోప్రా. అయితే ఈ కార్నర్ ఎర్సెల్ ని ఎందుకు వెతుకుతున్నాడు అనేది మనకి లేటర్ పార్ట్ ఆఫ్ ది మూవీలో తెలుస్తుంది. ఇక్కడ ఎర్సెల్ ఏమో ఒక నార్మల్ హౌస్ వైఫ్ గా ఉంటుంది. కానీ కెప్టెన్ కార్నర్ మనుషులు వచ్చి తనని, తన కొడుకుని, తన సిస్టర్ ఇన్ లాని అటాక్ చేసినప్పుడు ప్రియాంక చోప్రా కూడా తిరిగి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళందరినీ పిచ్చకొట్టుడు కొడుతుంది. అప్పుడే తనకి ఏదో పాస్ట్ ఉంది అని హింట్ ఇస్తారు. ఈ ఎర్సెల్ కి కెప్టెన్ కార్నర్ కి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ప్రియాంక చోప్రా పేరు ఎర్సెలా ఆర్ బ్లడీ మేరీన్ అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు స్టోరీ ఏం కొత్తది కాదు, నార్మల్ రివెంజ్ స్టోరీ. కాకపోతే ఈ పైరేట్స్ అనే బ్యాక్ డ్రాప్ లో తీశారు. బట్ ఆ పైరేట్స్ లైఫ్ స్టైల్ ని ఇంకొంచెం బాగా చూపించుండాల్సింది. మూవీలో మెజారిటీ పోర్షన్ ప్రియాంక చోప్రా అండ్ కార్ల్ అర్బన్ సీన్సే ఉంటాయి. ప్రియాంక చోప్రా గారు చేసిన స్టంట్స్ కొరియోగ్రఫీ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే హాలీవుడ్ మూవీస్ లో హీరోయిన్స్ ఆర్ ఫీమేల్ క్యారెక్టర్స్ స్టంట్స్ చేయడం కొత్త కాదు, కానీ మన ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ మూవీలో ఇలాంటి స్టంట్స్ చేయడం గ్రేట్. కార్ల్ అర్బన్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. తన పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఆ క్యారెక్టర్ లోని అంత సీరియస్నెస్ కనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఒకే మోటివ్ తో ఉంటాడు, కానీ ఏమో దానికి అంతగా కనెక్ట్ అవ్వం. అండ్ ఆల్సో ఈ కార్నర్ అండ్ బ్లడీ మేరీ బ్యాక్ స్టోరీ కొంచెం చూపించుంటే బాగుండేది అనిపించింది. మూవీ 1 hour 40 minutes ఏమో ఉంటుంది అంతే. జస్ట్ అలా టైం పాస్ కి చూడాలనుకుంటే చూడొచ్చు. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ 2.25/5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.